వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. తిరుపతి జిల్లా నగరంలో వరుస చైన్ స్నాచింగ్లతో పౌరులు భయభ్రాంతులకు గురైన సంగతి తెలిసిందే. అయితే అలిపిరి పోలీసులు దృష్టి సారించడంతో కేసు ఛేదనకు ఉన్న ముసుగుత్తరలంతా విప్పేశారు. అక్టోబర్ 4వ తేదీన తిరుపతిలో 5 చైన్ స్నాచింగ్ కేసులు, అలాగే ఒక బైక్ దొంగతనం కేసులో పాలు పంచుకున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాలను జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఈ రోజు స్పష్టం చేశారు. ఆటోనగర్ కాటన్ మిల్ రైల్వే గేట్ వద్ద వాహన తనిఖీలు జరుగుతున్న సమయంలో అనుమానాస్పదంగా పల్సర్ బైక్ పై వచ్చిన ఒక వ్యక్తి పోలీసులు ఆగమన్నా వెంటనే బైక్ వదిలిపెట్టి పరారయ్యే ప్రయత్నం చేశాడు. వెంటనే పోలీసులు వెంబడించి అతడిని పట్టుకున్నారు. నగరంలో 5 చైన్ స్నాచింగ్స్ కంటిన్యూగా జరిగాయి. లాస్ట్ మంత్ 4th జరిగాయి. సో ఇందులో అలిపిరి పోలీస్ స్టేషన్లో జరిగిన చైన్ స్నాచింగ్లో కొంత లీడ్ వచ్చింది. ఇమ్మీడియట్గా ఒక టీం ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ప్రాంతం నుండి వచ్చి 3 వ్యక్తులు ఇక్కడ మోటార్ సైకిల్ని దొంగిలించి తద్వారా చైన్ స్నాచింగ్ చేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. ఒక స్మాల్ లీడ్ రావడంతో ఇమ్మీడియట్గా అలిపిరి మరియు ఇన్స్పెక్టర్ అలిపిరి అండ్ టీం తిరుపతి డిఎస్పీ టోటల్గా అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ ఆధ్వర్యంలో వర్కౌట్ చేయడం జరిగింది. వీరు ఉత్తరప్రదేశ్లో ఒక మామూలుగా ఈ థెఫ్ట్స్ చేసే వ్యక్తులే. వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళలో ఒక వ్యక్తిని తీసుకురావడం జరిగింది. మిగతా వ్యక్తులను కూడా తీసుకొచ్చి అందరినీ ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో మోస్ట్లీ అంతా కూడా ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు. వీరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇటీవల తిరుపతి జిల్లాలో సైబర్ నేరాల్లో కొన్ని జరిగినాయి. అందులో భాగంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సైబర్ అరెస్ట్ చేస్తున్నాము, మీ యొక్క డీటెయిల్స్ మీకు సంబంధించిన వివరాలు ఒక కేసులో వచ్చాయి, మేము సిబిఐ అధికారులు మాట్లాడుతున్నాం, మీరు ఎవరికి తెలియజేయకుండా కొంత డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తే తర్వాత మీ యొక్క డీటెయిల్స్ పూర్తిగా విచారించి ఆ డబ్బులు వెనక్కి పంపబడుతుందని రిటైర్డ్ ఎంప్లాయీని ఇబ్బంది పెట్టడం జరిగింది. తద్వారా ఆయన 80 లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేశాడు. తర్వాత అతను మోసపోయాయని తెలిసి కేసు తీర్చడం జరిగింది. ఇందులో ఇమ్మీడియట్గా ఈస్ట్ డిఎస్పీ మరియు ఈస్ట్ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసి డీటెయిల్గా విచారించడం జరిగింది. ముఖ్యంగా అతని అకౌంట్ నుండి ముందు పవన్ కుమార్ మరియు క్రాంతి ఈ ఇద్దరి అకౌంట్లోకి ఇనిషియల్గా ట్రాన్స్ఫర్ అయింది. అక్కడి నుండి వివిధ రకాల అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మహమ్మద్ అనే హైదరాబాద్ వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. దాంతోపాటు కోటి రిమైనింగ్ ఒక 6 మెంబర్స్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. టోటల్ 8 మెంబర్స్ని. ఇందులో ముఖ్యంగా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తూ రిమైనింగ్ పర్సన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది, 8 మెంబర్స్ని. ఇంకా పూర్తి 6 మెంబర్స్ యొక్క వివరాలు ఇంకా పూర్తి ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా వీళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ని, ఎవరైతే అమెరికాలో పిల్లలు చదువుతున్నారో లేదా ఎవరు ఉద్యోగాలు చేస్తున్నారో, ఇక్కడ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, సీనియర్ సిటిజన్స్, వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. దీంట్లో కోటి అనే వ్యక్తి ఈవెన్ కాంబోడియాకి కూడా వెళ్ళి అక్కడ మ్యూల్ అకౌంట్స్ ఈ సైబర్ నేరగాళ్ళని కలిసి అక్కడ ఏ విధంగా మోడస్ ఆపరెండి ఉంటుంది అవన్నీ కూడా తెలుసుకొని రావడం జరిగింది. సో ఈ కేసు ద్వారా అందరికీ కూడా ఏ దర్యాప్తు సంస్థ కూడా ఆన్లైన్లో వీడియో కాల్లో వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, మీకు వివరాలు మీ పిల్లలు అరెస్ట్ చేస్తున్నాము లేదా ఎక్కడో ఏదో విధంగా రకరకాలుగా ప్రలోభాలు పెట్టడం జరగదు, అది ఎప్పుడు కూడా. సో అది ముందు మీడియా ద్వారా మేము తెలియజేయడం ఏంటంటే, ఏ సీనియర్ సిటిజన్ అయినా ఇటువంటి అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు కనీసం కొంతమంది ఇటీవల కాలంలో అబ్జర్వ్ చేసినప్పుడు ఈవెన్ వాళ్ళ వైఫ్స్తో కానీ కూడా చర్చించట్లే. వాళ్ళు ఒక్కోరు ₹1 కోటి 2 కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ లేదా బయట బాగా స్థిరపడిన వాళ్ళ తల్లిదండ్రులు వాడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మనీని. సో ముఖ్యంగా ఐ అపీల్ ఆల్ ద సీనియర్ సిటిజన్స్, ఏ చిన్న సమస్య వచ్చినా పోలీసు వారికి కానీ లేదా మీ పక్కనున్న వ్యక్తికి తెలియజేస్తే ఇమ్మీడియట్గా 112 కానీ లేదా సపరేట్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, ఈ నెంబర్కి తెలియజేస్తే తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది, మీకు గైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మ్యూల్ అకౌంట్స్ చాలామంది అన్ఎంప్లాయీస్ని టార్గెట్ చేసి
ఈ వారికి మీకు ఇంటి దగ్గర ఉద్యోగం ఇస్తాము, కేవైసీ ఇవ్వండి, లేదా మీ కమిషన్స్ ఇస్తాము, మీ అకౌంట్ మా కంపెనీలో ఓపెన్ చేసుకుంటాము. సో ఈ విధంగా ఓపెన్ చేశారు. ఇందులో కూడా అదే విధంగా జరిగింది. సో దే ఆర్ టార్గెటింగ్. చాలా డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఫస్ట్ మ్యూల్ అకౌంట్స్ని వివిధ రకాలుగా ప్రలోభాలు పెట్టి మీకు కమిషన్స్ వస్తాయి, శాలరీ మంత్లీ ఇస్తాము, ఈ విధంగా అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడము, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంచుకోవడము. అదేవిధంగా టార్గెటెడ్ పర్సన్స్ని ఎవరైతే టార్గెట్ చేస్తారో, ఎవరైతే రిటైర్డ్ లేదా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఆర్థికంగా బాగా ఉండి వారి పిల్లలు ఉద్యోగాల్లో కానీ లేదా అమెరికాలో ఇలా విధంగా విదేశాల్లో చదువుతున్నారో వాళ్ళని టార్గెట్ చేసి ఈవెన్ వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళ ఈ ఆస్తులు ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా సేకరించి నీకు అక్కడ ఉంది ఆస్తి, నీ బాబు అక్కడ చదువుతున్నాడు, సో ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పి నమ్మించే విధంగా ప్రవర్తిస్తున్నారు. దయవుంచి ఏదైనా ఇలాంటి కాల్స్ కానీ ఈ డిజిటల్ అరెస్ట్లు కానీ లేదా ఇంకా ప్రలోభపెట్టే విషయాలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా అనవసరమైన అటెండ్ అవ్వకుండా ఇమ్మీడియట్గా 112 తెలియజేసి పోలీస్ వారి సహాయం తీసుకోవాలని కోరుతున్నాను.